audio jungle. వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరికని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికి పరిమితం కాకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్లు, రామగుండం డివిజన్ 1, 2, 3 జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా 100 కంపెనీలు 6,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో దాదాపు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు. దాదాపు ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది. సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని, ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్బెల్ట్లో కూడా మిగతా చోట్ల కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్బెల్ట్లో ఉన్న నిరుద్యోగ యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని, దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే రాజ్ ఠాకూర్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విచ్చేశారు. వారంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.